మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, సార్ అందులో మళ్ళీ కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు. క్యాస్ట్ లేదండి. లే. మాట్లాడుకుందాం, కొంచెం కుండబద్దలు పెట్టుకుని మాట్లాడదాం. లేదండి. ఇండస్ట్రీలు ఏం డెవలప్ అవ్వలేదా సార్? ఏమైందండి? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత పరిశ్రమలు ఏం రాలేదు. రావడానికి పరిస్థితి రాలేదండి. ఎందుకంటే ఎకాడికి అక్కడి నుంచి తీసుకొచ్చి నవరత్నాలు పేదవాళ్ళకి పంచడమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకొద్దాం రావడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ. అది అటువంటి వాతావరణం క్రియేట్ అయిందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? విధంగా క్రియేట్ చేశారు. నమ్మకం లేదా? టీడీపీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేశారు. టీడీపీ వాళ్ళ క్రియేట్ చేశారా? అవునండి, టీడీపీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు, అందుకోసం అని చెప్పేసి ముద్రగడ గారికి ఒకవేళ పద్మనాభం గారికి ఇస్తగిన బెటర్ ఉంటుంది. వారు టీడీపీని వ్యతిరేకించారు, జనసేన పార్టీలో లేరు, వారికి ముఖ్యమంత్రి ఇవ్వాలన్న దాంట్లో మీ ఆంతర్యం ఏంటి? అంటే వారు ఉన్నారండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. లేకపోతే మొన్న వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు కదండి. ఆయనకి ఇష్టం లేకే కేవలం కాపుగా కూడా ఒకసారి పరిపాలించాలి మనం అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ అడగకపోవడం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఆయనకి పంపించారు కదా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిని. అదే ఆయనకి అనుభవం లేకపోయినా నా క్యాండిడేట్ పలానా ఆయన అని చెప్పేసి ప్రకటించేస్తే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని ప్రకటించాలా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి. అంతేనండి. జనసేన నుంచి జనసేన పవన్ కళ్యాణ్ వద్దంటారు. అంటే వద్దని నేను అంటున్నా. వద్దని ఎందుకు అంటున్నానంటే కొంచెం అనుభవం తక్కువ. ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉండింది? ఏం మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2 సార్లు శాసనసభ్యుడు మాత్రమే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. అనుభవం వస్తున్న ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు రికమెండేషన్ తోటి వచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. అందులో అది కాంగ్రెస్ పార్టీ, అదే రైలు వెళ్తూ ఉంటుంది, ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు, ఎవడు మగాడు కాదు, ఎవడు కొజ్జావాడు కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదండి. అట్లానే మరి రెండోది అడిగారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ టీడీపీ పార్టీలో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన 30 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అనుభవం ఉంది కదా ఆయనకి. అనుభవం ఉండటమే కాకుండా కేవలం టీడీపీ ఓటింగ్ తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. అందుకని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు కూడా టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఓట్ బ్యాంక్ కలవడం మీరు అన్నారు ఇందాక 19లో వారు లేకపోవడంతో ఓడిపోయారని. వీరి సహకారంతోనే వచ్చారు. అప్పుడు ఒకవేళ వీరికి అనుభవం లేకపోయినా నేను ఇందాక చెప్పినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ ఎటువంటి పాలనా అనుభవం లేదు. 2 సార్లు వాళ్ళు శాసనసభ్యులు ఎన్నిక కావడం జరిగింది, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు నిరూపించుకున్నారు. రేపు వీరికి కూడా అవకాశం వస్తే ఛాన్స్ ఉంటుంది. మీకు నమ్మకం లేదా? ఒకవేళ వీరు ఎమ్మెల్యే గెలిచి డైరెక్ట్ ముఖ్యమంత్రిగా వీరినే ప్రపోజల్ పెడితే? లేదండి, పవన్ కళ్యాణ్ చేయలేరండి, చేయకూడదండి. ఎందుకంటే ఆయనకి ఇంకా అనుభవం సరిగా రాలా పొలిటికల్. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి పార్టీలో చేస్తుంటే మన తెలంగాణలో పోటీ చేస్తే 1 సీటు కూడా రాలేదంటే తెలంగాణలో పోటీ చేయకూడదు. ఎందుకంటే బీజేపీని బలపరచాలి. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ బలపరుస్తున్నారు కాబట్టి బీజేపీని బలపరిచినట్లయితే ఇంకా బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చాయి అక్కడ. కానీ బీజేపీని బలపరచకుండా ఆయన పోటీ చేయడం వల్లే బీజేపీతో కలిసి పోటీ చేశారు. అయినా కానీ ఈయన పోటీ చేయకూడదు. చేయకపోతే ఇంకా కొన్ని బీజేపీ సీట్లు ఎక్కువ వచ్చాయండి. సో పాలనా అనుభవం లేదు కాబట్టి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన తరపున ఇంకొకరికి అంటే ఈయన స్థానాలు ఎక్కువ వస్తాయి. అవునండి, 150 దాకా కూడా అవకాశం ఉందంటారు? ఉందండి, డెఫినెట్లీ. ఇకపోతే సార్ కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటంటారు? కృష్ణా జిల్లా ఏముందండి, ఇక్కడ సెంట్రల్లో మా బోండా ఉమామహేశ్వరరావు గెలుస్తారు. ఎందుకంటే నా బావమరిది పోయినసారి కొన్ని సమస్యల వల్ల కొన్ని తప్పులు చేశాడు కాబట్టి ఓడించాను. ఈసారి ఏంటంటే అట్లాంటిది లేకుండా మేము అందరూ మా కుటుంబం లాంటిది మా. అందుకని ఇద్దరం కూడా సమస్యలు వివాదాలన్నీ పక్కకి వెళ్ళిపోయా? వివాదాలు ఏం లేదండి. వినాయకుడిని పెట్టాము, అదేదో కబ్జా చేసి మనం తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అనే ఉద్దేశంతో అప్పుడు వెంకటేశ్వర మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటల వల్లే మనం అరెస్ట్ చేశారు. దాంట్లో కొంచెం సపోర్ట్ చేశాడు బోండామ్మ గారు, అందువల్ల ఓడించాను తప్ప లేకపోతే వివాదాలు మాకేం లేవండి. అలానే ఏ పొలిటికల్ కేసులు కూడా పెట్టినవి కూడా మేము ఇద్దరం వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి రాజీ చేసేసుకున్నాం. అంత హ్యాపీగా ఉన్నాం. రాజీ అయినారు? అంత హ్యాపీగా ఉన్నాం. ఆ కేసే కాదు మిగిలినవి కూడా ఏం లేవు, అన్ని రాజీ. ఏం లేవండి, మాకేముంటాయండి. మన దగ్గర ఇప్పుడు మన ఫ్యాక్టరీలో పనిచేసాడు, మన ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చాము, మన దగ్గర ఉండి పెరిగిన కుర్రాడు, మనం పెళ్లి చేసాము. కాబట్టి అతను మళ్ళీ నెక్స్ట్ 8 కూడా ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సహకారం ఎట్లుంటుంది? నా సహకారం డెఫినెట్లీ బోండామాకు ఉంటుందండి. పర్సన్ బేస్డ్ గానా పార్టీ బేస్డ్ గానా? లేదండి, పర్సన్గానే. పార్టీగా అంటే
చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే నేను కూడా రామారావు ఉన్నంత మట్టుకి ఉన్నామండి. మరి ఆ మహానుభావుడిని 95లో పడేయటంతో మేము కూడా కామ్ అయిపోయామండి. కామ్ అయిపోయినా కానీ పార్టీ ఫండ్స్ వచ్చేటప్పటికి డెఫినెట్లీగా టీడీపీకే కాదు ఏ పార్టీ ఉన్నా సరే ఇస్తాం. వైఎస్ గారి టైం నుంచి కూడా వైఎస్ గారికి కూడా ఇచ్చున్నాం. ఇంకా విజయవాడ తూర్పు పరిస్థితి ఏంటి సార్? తూర్పు వచ్చేటప్పటికి దేవినేని అవినాష్ గారు ఈసారి ఒక 50,000 మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇటీవల నాని గారు తీసుకెళ్ళి గద్దె రామ్మోహన్ ఒకవేళ సభ పెడితే 100 మంది కూడా రారు, నేనే తోలుకోవాల్సి ఉంటుంది, పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అవినాష్ చూడరి ఎంతమందిని పోగు చేశాడో, 500 మంది 1000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇవాళ విజయవాడ కాదండి, కొన్ని సిటీల్లో డబ్బులు ఇస్తే అన్ని పార్టీలు కూడా 1000 మంది రెడీగా ఉంటారు. ఈ పార్టీ చేస్తే ఈ పార్టీకి వస్తారు, ఆ పార్టీ చేస్తే ఆ పార్టీ చేస్తారు. ఆ విధంగా తయారయ్యారు కాబట్టి డబ్బులు ఇస్తే తెచ్చుకుంటున్నారు తప్ప బలం ఉండి తెచ్చుకోవట్లేదు. ఏ పార్టీ అయినా సరే, నేను చెప్పేది మా అవినాష్ గురించి అనే కాదు, ఏ పార్టీ అయినా సరే అట్లా ఉంది. అట్లానే కేసీఆర్ నాని గారు కూడా ఏ పార్టీ గురించి అనేది జనరలైజ్గా మళ్ళీ మాట్లాడదాం సార్. కేసీఆర్ గారు ఇటీవల చెప్పింది ఏంటంటే, అదే ఒక విజయవాడ తూర్పుకి సంబంధించిన ఒక సభకి వెళ్ళి, ఒక చిన్న కామన్ మీటింగ్కి వెళ్ళి అవినాష్ గారితో పాటు, ఈ తూర్పులో అవినాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు, వారి కార్యకర్తలు కానీ అవినాష్ గారు ఒక సందర్భంలో ఒక 50,000 తగ్గకోకుండా గెలుచా అని చెప్పేసి అన్నారు. నేను ఏమంటా అంటే, వారికి ఎక్కువ జనాలు మద్దతు ఉందని చెప్పేసి అని, వారు ఏదైనా ఒక సభ పెడితే పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతున్నారని చెప్పేసి అని నాని గారు అంటున్నారు. నిజంగా వాస్తవ పరిస్థితి తూర్పులో ఎట్టుంది? గద్దె రామ్మోహన్ గారి పిలిస్తే ఎవరు మీటింగ్కి వచ్చేటట్టు లేరా? వారు ఓడిపోతున్నారా? లేదండి, గద్దె రామ్మోహన్ గారు గెలుస్తాడు. 1 టౌన్ డెఫినెట్లీ గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. అలానే సెంటర్లో ఉమా గారు గెలుస్తారు. డెఫినెట్ ఈ 3 సీట్లు మాత్రం టీడీపీకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ మంచోడు, మంచి కుర్రాడు, బాగా డెవలప్ అవ్వాల్సిన అతను. అందులో నెహ్రూ గారు బాబు అవటం వల్ల అతను గెలవాలి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపు 50,000 పైన కమ్మ ఓటింగ్ ఉన్నది. కమ్మ ఓటింగ్ డెఫినెట్లీ ఈ 30-40 సంవత్సరాల్లో లేని ఇది కూడా యాంటీ రెడ్డి అనే దాని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీ తోటి ఆ కమ్మ ఓటింగ్ మొత్తం 100% కూడా వెలికిపడుద్ది. కాబట్టి టీడీపీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు 3 స్థానాలు పక్కా విజయవాడ పార్లమెంట్లో వస్తాయి. 7 స్థానాలు సార్ మొత్తం విజయవాడ పార్లమెంట్? మొత్తం 7 అండి. 7 స్థానాలు, 7 స్థానాలకు వచ్చి ఒక నియోజకవర్గం. ఈ 7 స్థానాలని గెలిపించే బాధ్యత నాది. మంచి రిటర్న్ గిఫ్ట్. నియోజకవర్గం ఎంపీగా గెలుస్తాను, ఎంపీగా గెలుస్తా. ఈ ఎంపీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపిస్తా అని చెప్పేసి అని కేసీఆర్ నాని గారు అంటారు. మీరు ఏమంటారు? ఇవన్నీ మాటలు తప్పండి. ఎందుకంటే చూసాం కదా, ఒకసారి చూసాం. ఫస్ట్ టైం నాకు ఇస్తానంటే సీట్ నేను వద్దంటే కేసీఆర్ నాని గారికి, మీకు ఇస్తాన సీటు నాని గారికి తీసుకెళ్ళి నాని గారికి ఇచ్చారు. అదే టైంలో వైఎస్ పార్టీ కూడా మరి దుబాయ్ నాని గారికి నాకు ఇస్తానన్న సీటే మళ్ళీ దుబాయ్ నాని గారికి ఇచ్చారు. ఆ రోజు 80,000 మెజార్టీతో గెలిచినటువంటి నాని గారు రెండోసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు 5,000 మెజార్టీతో గెలిచాడు. అట్లాంటి ఆయన సీట్ ఎలా ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు? నాయకుడు ఎవరు? ఎందుకంటే 75,000 ఓట్లు పోయినాయి. అలా మూడోసారి మళ్ళీ ఎలా ఇస్తారండి? డెఫినెట్లీ ఓడిపోతాడు కాబట్టి ఎవరు. అందుకని పార్టీ మారడం చాలా తప్పండి. పెద్ద ఎత్తున పార్లమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, కేంద్రంలో మంచి సత్సంబంధాలు మంత్రిత్వ కలిగి ఉండడం వల్ల, రతన్ టాటా గారితో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల, ఇంకా ఇతరతర ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశాయని చెప్పేసి ఏమి చేయలేదు. సొంత డబ్బులు కూడా ట్రస్ట్ రూపంలో ఖర్చు పెట్టాని ఏం లేదండి, ఏ లేదు. కేవలం ఢిల్లీ వెళ్ళేదల్లా డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు తప్ప, పార్లమెంట్కి వెళ్ళినా అలా రాజ్యసభకి వెళ్ళినా అక్కడికి వెళ్తే అక్కడ ఎంత సంపాదించినా కానీ ఎవరికి తెలియదు ఇక్కడ వాళ్ళకి. అంతే తప్ప ఇక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చాడో నాని గారు చూపించమనండి 10 సంవత్సరాల్లో. ఏం లేదు, పార్టీ అండదండలతోటి అలా పెరిగారు తప్ప ఇవాళ పార్టీ ఇవ్వలేదంటే మూడోసారి ఏ నాయకుడు ఇస్తాడు? అమ్ముకున్నాడంట టికెట్ వాళ్ళ తమ్ముడికి లోకేష్. అది కరెక్ట్ కాదండి అసలు. ఇంకా ఇప్పుడు చిన్ని గారిది కూడా కరెక్టా కాదని చెప్పలేము. ఇంకా అట్లానే నాని గారిది మాత్రం గ్యారంటీ వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి, అలానే వీళ్ళు కూడా డిక్లేర్ చేశారు. చేసినా కానీ చిన్ని గారిని కూడా మార్చే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను.